క్రిస్టియానిటీ లేకపోతే ఇవాళ మీరు చూస్తే సెల్ ఫోన్ లేవు, ఫేస్బుక్ లేవు, యూట్యూబ్ లేవు, కరెంట్ సిస్టమ్ లేదు, రోగాలకు వచ్చేటువంటి మందులు లేవు. సెల్ ఫోన్ కనిపెట్టిన మార్టిన్ కూపర్ ఒక యూదుడు. గూగుల్, యూట్యూబ్ కనిపెట్టిన లారీ పేజ్ ఒక యూదుడు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కనిపెట్టిన మార్క్ జక్కర్బర్గ్ ఒక యూదుడు. అంతేందుకు మనకి ఇప్పుడు ఏ డౌట్ వచ్చినా కానీ టక్క ఓపెన్ చేసి కొట్టేస్తాం చూసావా, చాట్ జీపీటీ ఒక ఫౌండర్ CEO శామ్ ఆల్ట్మెన్ ఒక యూదుడు, ఒక జూ. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, యూదులు అంటే ఎవరు అని. యూదులు అంటే ఎవరో కాదు, ఎవరైతే యేసుక్రీస్తుకి సిలువేసి యేసుక్రీస్తు యొక్క మరణానికి కారణమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళే యూదులు అంటే. వాళ్ళే మనం జూయిష్ పీపుల్ అంటాం. వాళ్ళు ఇప్పుడు కూడా యేసుక్రీస్తుకి దండం పెట్టారు. అంతేందుకు మనం ఏదైతే సైన్స్, టెక్నాలజీ, క్రిస్టియానిటీ అనుకుంటున్నామో ఆ సైన్స్, టెక్నాలజీ, క్రిస్టియానిటీని ఎలా వ్యతిరేకించింది, మొదట్లో సైన్స్ని ప్రతిపాదించిన వ్యక్తుల్ని ఎలా ఇబ్బంది పెట్టిందో చూద్దాం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్పిన వ్యక్తి బ్రూనో. ఆ బ్రూనోని అప్పుడున్న రోమన్ క్యాథలిక్ చర్చ్, అప్పట్లో ఉన్న క్రిస్టియన్ రాజు ఉరేశాడు. ఆ తర్వాత గెలీలియో టెలిస్కోప్ ఇన్వెంట్ చేసి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడు. అప్పుడు గెలీలియోని హౌస్ అరెస్ట్ చేశారు, చాలా ఇబ్బందులు పెట్టారు. అంతెందుకు మోడర్న్ సైన్స్ యొక్క పితామహుడు ఐన్స్టైన్ ఒక యూదుడు. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది సైంటిస్ట్స్, మోస్ట్ ఆఫ్ ది థింకర్స్, మోస్ట్ ఆఫ్ ది ఇన్వెంటర్స్ వీళ్ళంతా నాస్తికులు. అండ్ ఆల్సో ఎప్పుడైతే మంచి సైంటిఫిక్గా రేషనల్గా ఆలోచించడం మొదలు పెడతాడో అప్పుడు ఆ మనిషి మతానికి ఆటోమేటికలీ దూరం అవుతాడు. ఎందుకంటే మతాలు బై నేచరే సైన్స్కి, టెక్నాలజీకి వ్యతిరేకం. సో ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇంత సైన్స్ పెరిగిన తర్వాత కొంతమంది సైంటిస్టులు ఎవరో క్రైస్తవులు ఉన్నారని సైన్స్ మొత్తం మాది, సైంటిఫిక్ రెవల్యూషన్ మొత్తం మాది అని చెప్పుకోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. సైన్స్ అనేది ఇండివిజువల్ మైండ్ నుంచి వచ్చింది, ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు.